మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గురువారం. ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు కూడా మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాయి లీలల శీర్షికన ప్రతివారం చెప్పుకునే సాయి యొక్క లీలను ఈరోజు కూడా మీకు వినిపించబోతున్నాను. బాబా మా ఇంటి స్థలాన్ని కాపాడారు. బాబా ఎవరి ఇంటి స్థలాన్ని కాపాడారో ఈ విషయాన్ని విని అర్థం చేసుకుందాము. అలాగే అల్లా మాలిక్ అనే మాటకు అర్థం ఈ కథలో కూడా మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఆడియోని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా వినండి. బాబా మా ఇంటి స్థలాన్ని కాపాడారు. మా నాన్నగారు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ 1963లో రిటైరు అయ్యారు. తర్వాత పూణేలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పూణేలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి అక్కడే ఉందామని ఆయన అభిప్రాయం. ఇంకో విషయం ఏమిటంటే పూణే షిరిడీకి దగ్గరగా ఉండడం. అప్పటి రోజుల్లో ప్రైవేటు వాహనాలు ఉండేవి కావు. కాబట్టి మేము రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులో ఉదయం 6 గంటలకి ఎక్కి మధ్యాహ్న ఆరతి సమయానికి షిరిడి చేరుకునేవాళ్ళం. మా అమ్మమ్మ సొంత ఇల్లు ఒకటి ఉండాలని కలగనేది, కానీ అది నిజమవకుండానే చనిపోయింది. అయితే నాన్న సొంత ఇల్లు కట్టుకోవడానికి నిర్ణయించుకున్నారు. అవుంద్ అన్న ప్రాంతంలో ఒక ప్లాటు కొనగలిగారు. అది నిర్మానుష్య ప్రాంతం, ఇంకా అది గ్రామీణ ప్రాంతంలా ఉండేది. పూణే నుండి అక్కడికి వెళ్ళాలంటే బస్సు ఉండేది. పొద్దున్న వెడితే సాయంకాలం వచ్చేది. నాన్న పూణే మార్కెట్కు పోయి చౌకలో వచ్చే గృహ నిర్మాణ సామాగ్రిని కొన్నారు. ఆ సామానంతా ఇంటి స్థలానికి వచ్చి చేరింది. స్థలం దగ్గర ఒకే ఒక్క వీధి దీపం వెలుగుతూ ఉండేది. స్థలానికి ఎదురుగా ఒక కుటుంబం నివసిస్తున్నారు. ఆ కుటుంబంలో ఆడమనిషిని మయాలని పిలుస్తారు. వారు కర్ణాటక ప్రాంతం నుండి వలస వచ్చారు. మా అమ్మ కూడా కర్ణాటక రాష్ట్రంలో మంగళూరుకు చెందింది. ఆ కారణం చేత అమ్మ ఆ కుటుంబం మనుషులతో స్నేహం కలుపుకుంది. ఒకరోజు అమ్మ శ్రీమతి మయ్యాతో మాట్లాడుతూ ఎదురుగుండా ఉన్న తమ ఇంటి స్థలంపై ఒక కన్ను వేసి ఉంచమని అడిగింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో దొంగతనాలు జరుగుతూ విలువైన సామాగ్రి పట్టుకుపోతూ ఉండేవారు. ఆ మాట విన్న మయ్య ఇలా అంది, ఎందుకమ్మా బాధపడతావు? మీరు పెట్టుకున్న ముస్లిం వాచ్మెన్ చాలా మంచివాడు. అతడు రాత్రంతా ఆ స్థలం చుట్టూ తిరుగుతూ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అంటూ తిరిగి కాపు కాస్తున్నాడు. ఆ మాట విన్న అమ్మ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే వాచ్మ్యాన్ని పెట్టుకునే స్తోమత మాకు లేదు. అయినా మేము ఏ వాచ్మ్యాన్ని పెట్టుకోలేదే అనుకుంటూ, ఏ వాచ్మ్యాన్ అని అడిగింది. శ్రీమతి మయ్య చెబుతోంది, ఆ ముస్లిము తలకి గుడ్డ కట్టుకుని ఉంటాడు, తెల్ల గడ్డం ఉంటుంది అని బాబాని వర్ణిస్తోంది. అమ్మకి కంఠం బొంగురుపోయింది. కళ్ళ నుండి నీళ్లు కారాయి. అలాగా? అవును, బాబా మమ్మల్ని అందరినీ ప్రతిక్షణం కనిపెట్టుకునే ఉంటున్నారు. శ్రీమతి మయ్య బాబాని చూసినందులకు అమ్మ ఆశ్చర్యం, సంతోషం వెలిబుచ్చింది. దురదృష్టం కొద్దీ మేమే చూడలేకపోయాము. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతంలో అల్లా మాలిక్ అన్నదానికి అర్థం అధ్యాయం 45లో చక్కగా చెప్పబడింది. శ్రీపాద శ్రీ వల్లభులు అంటారు, అరబ్బీ భాషలో ఆల్ అంటే శక్తి అని అర్థము. ఆహా అంటే సాక్తా లేక శక్తిని కలిగినవాడు అని అర్థం. కాబట్టి అల్లావో అనే మాట శివశక్తులను సూచిస్తోందని అంటారు.
ఇంకా మాలిక్ అన్న మాటకు అర్థం గురువు. కాబట్టి శివశక్తులన్నవి ముస్లింలు కూడా అనుకునే మాటే అయి ఉంది. ఇది వారిజా ప్రభు అంటే విన్నీ చిట్లూరి తల్లి చెప్పిన ప్రకారం గ్రహించబడింది. చాలా అద్భుతమైన కథను, బాబా యొక్క లీలను ఈ గురువారం పూట అందరం విని తరించాము. అన్నిటికన్నా విశేషంగా అల్లా మాలిక్ అనే పదానికి అర్థం కూడా తెలుసుకుని ఎంతో సంతోషించాము. కాబట్టి ఈ కథని వీలైనంత మందికి షేర్ చేసి అందరికీ వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.